ఈ మండే ఎండల్లో చల్లచల్లగా కూల్గా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకుందామా? ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పెద్ద స్పూన్ సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద పాలని ఒక పొంగు వచ్చేలా మరిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని ఇందులోనే ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని సేమియాని మరీ మెత్తగా కాకుండా చూపించిన విధంగా కొంచెం పలుకుండేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఈ సేమియాలో వేసుకొని పచ్చివాసన పోయేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సేమియా కస్టర్డ్ వేసి దీనిపై నుంచి సబ్జా సీడ్స్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ పైనుంచి సేమియా కస్టర్డ్ వేసి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సేమియా కస్టర్డ్